నమస్కారం ఫ్రెండ్స్. మనము నిన్నటి బడ్జెట్ చూస్తే ఈ 12 lakhsకి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ తప్ప అసలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఏ రీజను లేదు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఊహించే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా బడ్జెట్ సెషన్లో స్లోగన్స్ స్టార్ట్ చేశారు. బీజేపీకి చెప్పుకోదగ్గ విషయం ఒకటి దొరికింది. మిడిల్ క్లాస్కి ఏం చేయాలనో అది చేశాము అని బీజేపీ చెప్పుకోవడానికి ఒక అస్త్రం దొరికింది అని అపోజిషన్ పార్టీ వాళ్ళలో ఒక భయం నెలకొంది. ప్రాక్టికలీ ఈ సంపాదనలో అంటే మిడిల్ క్లాస్ సంపాదించుకుంటుంటే దాన్ని మేము మీ దగ్గర నుంచి లాక్కునేది లేదు కొంతవరకు అని చెప్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. 10 ఏళ్ల క్రితం చేయవలసిన పని బీజేపీ భయపడి ఇప్పుడు చేసింది. కానీ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నేనెప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళతో జరిగిందేమి అని స్పష్టంగా తెలుసుకుందాం. మిడిల్ క్లాస్ వాళ్ళతో జరిగింది ఏమంటే, నేను థంబ్నెయిల్లో చెప్పినట్టు బనియన్ మనకు కొనిచ్చి మన డ్రాయర్ లాక్కునే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇదేం ఎగ్జాంపుల్, ఇదేం విడ్డూరము అనుకుంటుండొచ్చు. ప్రతి ఎగ్జాంపుల్ ఆ విషయాన్ని ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. మనిషికి తన మానాన్ని అంటే సొసైటీలో తన ఇమేజ్ని కాపాడుకునే మొదటి గార్మెంట్ ఏమంటే డ్రాయర్. పైన బనియన్ లేకున్నా డ్రాయర్ ఉంటే తన మానాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. అంటే మగవాళ్ళే చెప్తున్నాను, మళ్ళీ అన్యథా భావించకండి. బనియన్ వేసుకోకపోయినా భరిస్తుంది సమాజం. కానీ మనకు బనియన్ లేదు కదా అని మీకు బనియన్ ఇస్తున్నాం అనగానే మనం సంతోషపడి ఆ బనియన్ వేసుకుంటాం. కానీ మనం మర్చిపోతుంది ఏమంటే కింద డ్రాయర్ గుంజుకొని పైన బనియన్ ఇస్తున్నారా అంటే మన అస్తిత్వాన్ని దెబ్బగొట్టి ఏదో పెద్దది లాక్కొని పైన తూతూ మంత్రంగా ఒక బనియన్ లాంటిది ఇస్తున్నారా అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళు తప్పక ఆలోచించాలి. నా ఎగ్జాంపుల్ ఆషామాషి ఎగ్జాంపుల్ ఉండదు, ఎగ్జాక్ట్ కొద్ది గలీజ్ అనిపిస్తుంది ఎగ్జాంపుల్. కానీ మీరు ఆలోచించండి, మీరు కోరుకునేదేమి? మాకు సొసైటీలో కావాల్సిన వెసులుబాటు, మా స్థానము, మా ఇన్కమ్ లెవెల్స్, మా జీవిత అంటే లైఫ్ స్టైల్ని బాగుపరచడానికి మీరేమన్నా చేయగలరా అని మనం మోదీ గవర్నమెంట్ని అడిగినాం. యాజ్ ఎ మిడిల్ క్లాస్ అడిగినాం. అయితే మోదీ గవర్నమెంట్ ఏం చేసింది? 10 ఏళ్లుగా మీ అస్తిత్వాన్ని మిగిలిచ్చే ఒక డ్రాయర్ మీకు ఇచ్చినామా లేదా? అంటే ఏమండి, డ్రాయర్ ఇస్తే ఏమి మనం బయట తిరగలేం కదా, సమాజంలో తిరగలేం కదా,
మా అస్తిత్వం ఏమేముంటుంది డ్రాయర్ వేసుకొని తిరిగితే అంటే లేదు లేదు కాంగ్రెస్ హయాంలో మీకు ఆ డ్రాయర్ కూడా లేకుండే మీకు కనీస అవసరమైన ఒక డ్రాయర్ని మీకు ఇచ్చినాము అని 10 ఏళ్లుగా బీజేపీ దబాయిస్తూ ఉంది. అవునా కాదు? అంటే మీ మానాన్ని మీ స్థానాన్ని రక్షించుకోవడానికి మీరు బతికి బయటపడడానికి మీకు ఒక డ్రాయర్ ఇస్తున్నాం. అయిపోయింది కదా. అయితే ఈ ఇది ఇది అయి 10 ఏళ్ళు గడుస్తుంది. ఈ 10 ఏళ్ళుగా ఏమండి మీరు ఈ డ్రాయర్తోనే సరిపడతారా లేదా పైన కప్పుకోవడానికి ఏదన్నా మాకు పై భాగానికి ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా అంటే సరేలే వీళ్ళకి ఇచ్చినాం కదా డ్రాయరు చచ్చినట్టు వీళ్ళు 10 ఏళ్ళు మమ్మల్ని గట్టెక్కిచ్చిర్రు ఇక రాబోయే 5 సంవత్సరాలు కూడా గట్టెక్కిస్తారేమో అనే టైంలోనే తీవ్రమైన అలజడి ఈ వింటర్ సీజన్ కదా చలితో మన మిడిల్ క్లాస్ వాళ్ళలో కొద్దిగా అవేర్నెస్ వచ్చేసి ఏమంటే డ్రాయర్తో మా బాడీ హీట్ కంట్రోల్ అవుతలేదు మాకు బనియన్ కావాల్సిందే అంటే మనం అడుగుతున్నది అసలు మనం ఏం అడగలేము. ప్రాక్టికలీ యాజ్ ఎ ఓటర్ మనము ప్రభుత్వాన్ని ఏది అడగలేము. అందుకని నేను చెప్పిన మన మిడిల్ క్లాస్ అనేది ఎన్ని విధాలుగా విభజించబడిందో ఈ విభజించిన సమాజము సోషల్ మీడియాలో ఒకచోటై తమ అక్కస్సును వెళ్ళగక్కుతే కానీ వీళ్ళు మనకు బనియన్ ఇయ్యలే. కానీ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన అంశం ఉంది. నేను అదే మళ్ళీ చెప్తున్నాను. మనకు బనియన్ ఇచ్చి డ్రాయర్ గుంజుకున్నారా? ఒక్కసారి కింద చూసుకోండి. ఒక్కసారి పైన వెచ్చగా ఉందని ఫీల్ కాకండి. ఒక్కసారి కింద లుక్కేసుకోండి. ఒక్కసారి కింద లుక్కేసుకోండి అంటే ఇప్పుడు సడన్గా చూసుకోకండి ఉంటుంది డ్రాయర్. నేను లేదన్న రాబోయే రోజుల్లో ఆ కింది డ్రాయర్ పల్సబడి ఒక హోల్ పడి మెల్లగా అది ఛిద్రం అయిపోతుందేమో. ఒక్కసారి కింద చూసుకుంటూ ఉండండి. ఈ ఎగ్జాంపుల్ ఏం ఆషామాషి ఎగ్జాంపుల్ కాదు. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి. ఆ డ్రాయర్ అంటే మీనింగ్ ఏం చెప్తా. డ్రాయర్ అంటే మన అస్తిత్వం కాపాడిన ఒక విధానము, ఒక పాలసీ. ద పాలసీ విచ్ సేవ్డ్ ఏ మిడిల్ క్లాస్ పీపుల్స్ అంటే ఆయన అస్తిత్వం అంటే ఎగ్జిస్టెన్స్ని కాపాడిన వస్తువు. మనం ఏం కోరుకున్నాము? అస్తిత్వం కాకుండా మనకు సమాజంలో ఒక స్థాయి ఉండేటట్టు చూడండి అనగానే ఒక బనియన్ ఇచ్చిండు. ఇప్పుడు ఏం జరుగుతుంది మనతో ఏం జరుగుతుంది నేను స్పష్టంగా చెప్తాను. మనము ఈ 12 లక్షల సంబరాల్లో మునిగిపోతూ ఉంటాం. ఇది మిడిల్ క్లాస్ మెంటాలిటీ. మనం చూడండి ఈ లోవర్ ఈ క్లాసెస్ ఉంటాయి కదా వీళ్ళు ప్రతి సంవత్సరము ప్రభుత్వం ఎంత రాయితీలు ఎన్ని కల్పించినా మళ్ళా ప్రభుత్వంపై వ్యతిరేకత చూపిస్తూనే ఉంటారు. అందుకోసం ప్రతి సంవత్సరము ప్రభుత్వము వారి కోసము తప్పకుండా ఏదో ఒకటి స్కీమ్ తీసుకొస్తుంటుంది. కానీ మిడిల్ క్లాస్ చూడండి ఏ 10 ఏళ్ల దాకానో 15 ఏళ్ల దాకానో స్పందించారు. అంటే వాళ్ళ మాన ప్రాణాలు పోతున్నాయి, ఇక ఎగ్జిస్టెన్స్ ఉండదు, ఇక డ్రాయర్ కూడా జినిగిపోతుంది అంటే అప్పుడు మొత్తుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ మొత్తుకోవడం కూడా ఎట్లా అంటే ఇంకా ప్రాణం పోతుంది అంటే అప్పుడు మొత్తుకుంటారు. అది రేర్. మనం ఇప్పుడు జరిగిన సోషల్ మీడియా విప్లవం కూడా చాలా రేర్గా జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనతో ఏం జరుగుతుంది? మనకు 12 లక్షల రాయితీ ఇచ్చి దానికన్నా ఎక్కువ ట్యాక్సులు వివిధ రూపాలలో జిఎస్టీ రూపంలోనే వసూలు చేసేస్తారు. ఎందుకు? మనతోనే ఎందుకు జరుగుతుంది? మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ ఆర్ ద బిగ్గెస్ట్ స్పెండర్స్. అన్ప్లాన్డ్ స్పెండింగ్ అనేది మిడిల్ క్లాస్లోనే ఉంటుంది. ఎప్పుడు మనిషి అన్ప్లాన్డ్ ఉంటాడు, ఎమోషనల్ ఉంటాడు, ప్లానింగ్ ఉండదు, డబ్బు చేతిలో ఉన్నది అని గవర్నమెంటే చెప్తుంది. అంటే మీ చేతిలో డబ్బు పెడుతుంది అంటే డబ్బు ఎందుకు పెడుతుంది? ఒకసారి ఆలోచించండి. మీ చేతిలో డబ్బు పెడుతున్నాము అంటే ఇది ఖర్చు చేయడానికి. ఖర్చు చేస్తే జిఎస్టీ కట్టాలి. జిఎస్టీ కడితే ప్రభుత్వానికి పోతుంది.
అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది, మేము చేసింది ఏమన్నా తప్ప, మేము ఎంతో ఉదార భావంతో కరుణా హృదయంతో మీ అందరికీ 12 లక్షల వరకు మేము రాయితీ కల్పిస్తే ఈ ఏడుపు ఏమి? ఏడుపు మామూలుగా ఉండదండి. ఇప్పుడు మనకు కనిపించకుండా మన బట్టలు కూడా తీస్తారు. ఇది ఇప్పుడు జరగబోయే పరిణామం. ఇప్పుడు మనం ఇల్లు కొనాలన్నా, ఏదైనా ఒక పెద్ద అమౌంట్ ఇచ్చి ఒక వస్తువు కొనాలన్నా దాంట్లో విపరీతమైన చేంజెస్ తెస్తారు. అంటే మన ఎగ్జిస్టెన్స్కి కావాల్సిన మన ఖర్చు ఏముంటుంది కదా, దానిపై జిఎస్టీ పెంచుతారు. అంటే మీ చేతిలో డబ్బు పెట్టి మీరు లేదు మనం దీని లేకుండా బతకలేము అనే వస్తువులపై జిఎస్టీ పెంచుతారు. అంటే డబ్బు వచ్చి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి వెళ్ళిపోతుంది. మనకు మిగిలేదేమి? ఇది తొడ్డు. ఇది జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ ముఖం బాగా అబ్జర్వ్ చేయండి, మోదీ యొక్క బల్ల గుద్దుడు బాగా అబ్జర్వ్ చేయండి. బల్ల అంతెందుకు గుద్దిండు, ఆ గుద్దుడులో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆమె చెప్పే కన్నా ముందే గుద్దడం స్టార్ట్ చేసి, నేను చూడండి హయ్యెస్ట్ గుద్దుడు గుద్దింది మోదీ. అసలు ఈ బడ్జెట్ ఆ 12 లక్షలకు రాయితీ ఇవ్వడానికే బడ్జెట్ చదివి వెళ్ళిపోయాడు. ఇంకా బడ్జెట్ ఏం లేదు. పప్పు దినుసులపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం, ఎందుకంటే విపరీతంగా పెరిగినాయి తప్ప ఇంపోర్ట్స్ కోసం మస్తు ఖర్చు పెడుతుంది కనుక మన దేశంలోనే ఈ పప్పుల తయారీ చేయాలి, అంటే దానిపై రాయితీ ఇవ్వాలి, దాన్ని ప్రమోట్ చేయాలి అని ఒక పాలసీ రైతులకు తప్ప రైతులకు కూడా ఏమీ ఇవ్వాలి. ఇప్పుడు రైతులు దళారుల ఆహ్సాన్పై ఉన్నారు. ప్రభుత్వము ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు మినిమం ఎంఎస్పి లీగల్ చేసింది అనుకోండి, అంటే ఈ రైతులకు బ్రెయిన్ లేదు. ఒక్కసారి ఎంఎస్పి లీగల్ చేస్తే ఆ లీగల్ అమౌంట్ ఇవ్వకపోతే దళారులపై చర్యలు ఉంటాయి. అంటే ఎంఎస్పి లీగల్ చేసిందంటే ఆ లీగల్ అమౌంట్ ఇవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో మినిమం శాలరీ అని ఉంటుంది పర్ అవర్, అది గిన ఇవ్వకపోతే కంపెనీలపై లేబర్ యాక్ట్ కింద కేసులు అవుతాయి. అలాగే ఎంఎస్పి లీగల్ చేస్తే దళారులు కొనరు. ఎట్లా కొంటారు? కల్లాలకు పోయి, అంటే మార్కెట్కి వచ్చిన ఏ పప్పు దినుసు ఏది కొనరు రైతుల దగ్గర, వాళ్ళ కల్లానికి పోయి ఇల్లీగల్గా స్పాట్ క్యాష్ పేమెంట్ ఇచ్చి అక్కడ తక్కువ ధరలో కొనేస్తారు. అంటే ఈ రైతు సన్నాసులకు బుర్రనే లేదు. ఎప్పుడు ఎంఎస్పి లీగల్ కాకుండా చూసుకోండి. ఎంఎస్పి లీగల్ అయిందో ఏ ట్రేడరు, ఏ దళారి, ప్రభుత్వ రంగ సంస్థలు తప్ప ఏది మీ దగ్గర ఒక్క గింజ ధాన్యం కొనదు. ఇది తెలియక, బేసిక్ ఎకనామిక్స్ తెలియక సన్నాసులు ఇట్లా తయారయ్యారు. పక్కన పెడితే ఇప్పుడు రైతుకు ఒరిగిందేం లేదు. రాబోయే రోజుల్లో రైతుల పరిస్థితి చూడండి. రాబోయే రోజుల్లో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది. ఎందుకు మారుతుంది? ఇది మనం బాగా గమనించాలి. రైతుల పరిస్థితి దయనీయంగా మారడానికి అర్బన్ పాపులేషన్ కారణం అవుతుంది. అది ఎట్లా అంటే, ప్రతి ఒక్క వస్తువు హోల్సేల్లో కొనబడుతుంది. అదేమి ఇంత పాపులేషన్ ఉంది కదా, హోల్సేల్లో ఎలా కొనబడుతుంది అని మీరు అడగచ్చు. ఇప్పుడు చూడండి, బల్క్ కన్జంప్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ తక్కువ రేట్లు ఉంటాయి. ఇప్పుడు హోటల్స్, రెడీమేడ్ ఈటరీస్ వీళ్ళంతా బల్క్లో కొంటారు. ఇప్పుడు మన దగ్గర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకంటే మనం బయట తినే అలవాటు ఎక్కువైపోయింది. బయట తినే అలవాటు ఎక్కువైపోయిన కారణంగా హోటళ్ళు వెలుస్తున్నాయి. హోటళ్ళు వెలిసిన కారణంగా బల్క్ డీల్స్, బల్క్ బయింగ్ అవుతుంది. బల్క్ బయింగ్ అయిన కారణంగా రేట్లు పెరుగుతున్నాయి. అంటే బల్క్ బయింగ్ అయితే రేట్ ఎట్లా పెరుగుతాయి అంటే, తక్కువ రేట్లో హోటళ్ళు కొంటాయి, దానికన్నా 40% ఎక్కువ రేట్లో మనం కిరాణా షాప్లో కొంటాం. అంటే కిరాణా షాప్లో కొని పప్పు వండుకునే బదులు హోటల్కి పోయి పప్పు తినడం బెటర్ అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ రైతుకు
అన్నీ హోల్సేల్ ధరల్లోనే అమ్మాల్సి వస్తుంది. రైతు రీటైల్కి పోవడానికి వీల్లేని పరిస్థితులు క్రియేట్ అవుతుంది. రైతు రీటైల్ చేయగలిగితే లాభం బాగుంటుంది. మన రైతు సన్నాసులకు అంత బ్రెయిన్ లేదు, అంత ఓపిక లేదు, సోమర్ సన్నాసు. రైతు రీటైల్ చేయగలిగితే ఇక్కడ ప్రజలు లాభపడతారు, రైతులు లాభపడతారు. కానీ రైతులకు హోల్సేల్ సెల్లింగ్ కావాలి. ఎందుకు కావాలరా మీకు హోల్సేల్ సెల్లింగ్ అంటే ఓపిక లేదు, మేము సౌకార్ల దగ్గర డబ్బులు తీసుకొని పంట పండిస్తాము, కౌలుపై పంట పండిస్తాం కనుక కౌలు చెల్లించాలి, సౌకార్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, బ్యాంక్ లోన్స్ చెల్లించుకోవాలి, సీడ్ లోన్స్ చెల్లించుకోవాలి, అన్నీ చెల్లించుకొని మా పంట అమ్మితే కానీ అవి తీరవు అని మేము స్పాట్లో అమ్ముతున్నారని ఫార్మర్స్ చెప్తారు. మరి ఫార్మర్స్ బాగుపడాలి అంటే రీటైలింగ్ రావాలి. ఫార్మర్కి రీటైలింగ్ రావాలి అంటే ఫార్మర్ సిటీకి వచ్చి అమ్మాలి. అది ఇంకా డిఫికల్ట్. మన వాళ్ళకి మామూలుగా ఈ మార్కెట్ యార్డ్కి తీసుకపోతేనే మేము తీసుకొని వచ్చినాం, వాన పడితే టార్పాలిన్లు లేవు అని ప్రభుత్వం పై ఎగిరే ఈ రైతులు సిటీకి వచ్చి అమ్ముకుంటారా? అమ్ముకోరు. అంటే రైతుల పరిస్థితి దయనీయంగా మారనుంది. కన్సంప్షన్ పెరిగినా రైతుకు గిట్టుబాటు ధర ఎందుకు రాదు అంటే ఈ చిన్న ఎకనామిక్ రీజన్ కారణంగా రాదు. చాలా మంది డిస్కస్ చేయాలి ఇదంతా. రైతులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఎనుమామల మార్కెట్ అక్కడిక్కడ మిర్చి రేటు 80కి వచ్చేసింది కేజీ. అంటే యావరేజ్ కోల్డ్ స్టోరేజ్ మిర్చి 80 రూపీస్ పోతుంది కేజీ. 80 నుంచి 120 ఉంది. 330 ఉన్నది మిర్చి సీదా వచ్చి 120కి వచ్చేసింది, 80కి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? రైతులకు స్టోరేజ్లో ఒక పాలసీ లేదు కాబట్టి. లాస్ట్ ఇయర్ మార్కెట్కి రాకుండా నెక్స్ట్ ఇయర్ బాగా పెరుగుతుందని మొత్తం కోల్డ్ స్టోరేజ్ పంపించారు. ఆ కోల్డ్ స్టోరేజ్లో ఇప్పుడు ప్రొడక్షన్ కన్నా ఎక్కువ కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఈ భయపడి అందరూ రేటు పడిపోతుందని కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి తెచ్చారు. కోల్డ్ స్టోరేజ్ రేటు 80, ఫ్రెష్ మిర్చి రేటు 120. అంటే ఇప్పుడు అసలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టింది కొనేటోడు లేడు, కొంటే 80 కొంటాడు. 120 ఫ్రెష్ మిర్చి రేటు. అంటే కోల్డ్ స్టోరేజ్ మిర్చి కొత్త మిర్చిని దెబ్బ కొట్టింది, కొత్త మిర్చి కోల్డ్ స్టోరేజ్ని దెబ్బ కొడుతుంది. రెండు దెబ్బ కొట్టి ఎవరికి దెబ్బ పడుతుంది? రైతుకు దెబ్బ పడుతుంది. రైతు ఏం చేస్తుండు? 80,000 కేజీ సీడ్ కొన్నాము, కూలీలు 350, అది గన్నీ బ్యాగులు ఇంత, మార్కెట్ ట్రాక్టర్ ఛార్జెస్ ఇంత, అన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఈ లెక్క ముందర వేసుకోవాలన్నా లేదా? మీరేం చేసిండ్రు? 300 లెక్క వేసుకున్నారు. అంటే రియల్ ఎస్టేట్లో ఎట్లా అన్రియలిస్టిక్గా ఉన్నారో అట్లనే రైతులు కూడా అంతే సేమ్. మన ఆల్ ఓవర్ ఎకానమీలో ఈ బేసిక్ ప్రొడ్యూసర్స్ ఎవరున్నారు కదా వాళ్ళంతా ఇదే ధోరణి. వాళ్ళకి అంతా సేమ్ బ్రెయిన్సే. ఒకడు మిర్చి అమ్ముతాడు, ఒకడు ఫ్లాట్లు అమ్ముతాడు, ఒకడు భూములు అమ్ముతాడు, ఇంకోటి అమ్ముతాడు తప్ప వీళ్ళది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పులిని చూసి నక్క వాత. ఎవడో టమాటా 100 రూపాయలు కేజీ కాగానే అందరూ టమాటా పెడతారు. ఆ సీదా వచ్చి 50 పైసలు రూపాయికి కేజీకి వస్తుంది. అప్పుడు కన్నీటి పర్యంతమవుతున్న రైతు ఆత్మహత్య శరణ్యం అంటారు. ఇది స్టాండర్డ్ డైలాగ్. అంటే ఈ రైతు కూడా ఎకనామిక్స్ చదువుకోవాలి. వానికి ఇంకా మార్కెట్ యార్డ్కు తీసుకుపోవడానికి ఓపిక లేని రైతు ఎకనామిక్స్ ఏం అర్థం చేసుకుంటాడు? ఎకనామిక్స్ కూడా అర్థం చేసుకోవచ్చు రైతు. కానీ రైతు అత్యాశ, అంటే బిల్డర్ కన్నా ఘోరమైన సన్నాసి రైతు. వీడు 100 రూపాయల కేజీ టమాటా కాగానే అప్పుడు సీడ్స్ వేస్తాడు. అందరు సీడ్స్ 100 రూపాయలు ఉన్నప్పుడే వేస్తారు, 50 పైసలు రూపాయి కాగానే అమ్ముకుంటారు. అంటే మార్కెట్ డిమాండ్, సప్లై, టోటల్ ఎకరేజ్, అసలు పోటీ లేని క్రాప్ వేయాలని సన్నాసులకు తెలియదు. డిమాండ్లో ఉన్న క్రాప్ వేస్తారు. డిమాండ్లో ఉన్న క్రాప్ అందరూ వేయగానే అది లాస్ట్కు ఓవర్ ప్రొడక్షన్ అయ్యి ఎంఎస్పీ రేటు కూడా రాకుండా ఎంఎస్పీకి 40% డిస్కౌంట్లో ఇప్పుడు పోతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు, దళారులు ఎక్కువ మాట్లాడితే కొనరు. ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా డల్గా ఉంది. కన్జంప్షన్ రెడీగా ఉంది కానీ కరెక్ట్ ప్రైస్ లేదు. అంటే ఇన్ఫ్లేషన్ వల్ల కన్జంప్షన్ తగ్గింది. అంటే ఎకనామిక్స్ ఎప్పటికప్పుడు పోటీ వేస్తూ ఉంటుంది. మనకు ఇండికేషన్ ఇస్తుంటుంది, అరే ఈ పోటీ వల్ల నేర్చుకోండి రా అని. మనం సోయి లేకుండా మనకి ఇన్కమ్ ఎంత ఉంది, మన డిస్పోజబుల్ ఇన్కమ్ ఎంత ఉంది, మన ఈఎంఐలు ఎంత ఉన్నాయి, మనం కొనలేమా, సంపాదించి ఏం లాభం, అంటే ఇలాంటి అంటే తొక్కల థియరీలన్నీ మనమే ఫ్లోట్ చేసుకొని
దాని మధ్యలో ఉంటూ అంటే కంపు కొట్టే చెరువులో మనమే ఈత కొడుతుంటాం ఇప్పుడు. అది విలువదు, మనమే దిగుతాం దాంట్లో, దాన్నే కంపు కొట్టిస్తాం, దాంట్లోనే ఇది ఇది చేస్తాం, దాంట్లోనే జలకాలు ఆడతాం. మళ్ళీ బయట వచ్చేటప్పుడు కంపు కంపు కొడుతుంది అంట. ఎందుకు కొట్టదు? అది నీవు చేసిన కంపే. ఇప్పుడు నీకు ఎకనామిక్స్ పోర్టులు పెడుతుంటారు, అరే ఇట్లా కాదురా ఇట్లా అవుతుంది అంటే మనం వినాం. మనమంతా మ్యాథ్స్ కదా, క్యాల్కులేటర్ తీసుకొని టక 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 క్యాల్కులేటర్ వేస్తుంది. అదే దాంట్లో ఏం చూపిస్తో అదే నంబర్. ఈ నంబర్ పర్మనెంట్. ఇప్పుడు ఎంఎస్పి అనేది ఏమి అని రైతుకు తెలియదు. ఎంఎస్పి అంటే ప్రొడక్షన్ అనుకుంటాడు. కాదు కాదు కాదు, ఎంఎస్పి అంటే ఒక ప్రభుత్వము దళారులను అభ్యర్థిస్తున్న రేటు. ఎంఎస్పి అంటే ఏమి రాసుకోండి, తెలుగు వచ్చిన రైతులు రాసుకోండి. ఎవరైనా మీరు వింటుంటే వాళ్ళ రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి. ఎంఎస్పి అంటే ఇది హక్కు కాదు. మీకు తెలియదు చవటలు కనుక ప్రభుత్వం ఎప్పుడు రైతులని చవటలు చేస్తుంది. ఇది ప్రభుత్వము దళారులను అభ్యర్థిస్తున్న రేటు. అభ్యర్థిస్తున్న దాంట్లో రిక్వెస్ట్ ఉంది, డిమాండ్ లేదు. ఎంఎస్పిని లీగల్ చేస్తే ప్రభుత్వము దళారులను శాసించినట్టు అవుతుంది. ఎప్పుడు దళారులను శాసిస్తాడో దళారులు కొనకపోతే రేటు అంటే అన్నీ ఒకసారి వచ్చి రేటు పడిపోతాయి. ఇది ప్రభుత్వానికి తెలుసు కనుకనే ఎంఎస్పిని లీగల్ చేస్తలేదు. ఇది ప్రతి రైతు తెలుసుకోవాల్సిన ప్రశ్న. నేను ఈ 12 lakhs ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్లో నేను ఈ డిస్కషన్ ఎందుకు తెచ్చినా అంటే మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే అగ్రికల్చర్ సెక్టర్లో జిఎస్టి పెరగనుందా? అగ్రికల్చర్ సెక్టర్లో స్లోలీ జిఎస్టి ఇంట్రడ్యూస్ అవుతుందా? గట్టి నిఘా పెడదాం. నేను ఉట్టినే చెప్తున్నా, మీకు నాకు అందిన సమాచారం బట్టి మీకు చెప్తున్నా. నా ప్రమేయం ఏం లేదు. అగ్రికల్చర్ సెక్టర్లో జిఎస్టి మెల్లగా పాక్కుంటూ బాగా వేస్తుందా? వేసింది, ఇంకా ఎక్కడెక్కడ వేయబోతుంది. హోటళ్ళలో తినడం కొద్దిగా తగ్గించుకోండి, ఇది నా హితవు. మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఇన్సూరెన్స్లో 100% ఎఫ్డిఐ. దీంతో ఏమర్థమైంది మీకు? ఇన్సూరెన్స్ సెక్టర్లో 100% ఎఫ్డిఐ. 100% ఎఫ్డిఐ అంటే 100% ఎఫ్డిఐ అంటే ప్రభుత్వ ప్రమేయము లేదు. 100% ఎఫ్డిఐ అంటే రిస్క్ ఇన్సూరెన్స్ సెక్టర్ది. ఇప్పుడు రిస్క్ ఎందుకు పెరిగింది ఇన్సూరెన్స్లో? హెల్త్ పాలసీలు ఎక్కువైతున్నాయి. హెల్త్ పాలసీలు ఎక్కువైతే మంచిదే కదా. హెల్త్ డ్యామేజెస్ అంత ఎక్కువైతున్నాయి. హెల్త్ విపరీతంగా డ్యామేజ్ అవుతుందని ప్రభుత్వం గుర్తుపట్టి లైఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్లో తన చెయ్యి మెల్లగా బయటకు తీసేస్తుంది. అంటే మీకు అయ్యే హెల్త్ డ్యామేజెస్ రాబోయే రోజుల్లో ఎక్కువ కాబోతున్నాయి. ఏ డ్యామేజ్ జరిగినా ప్రభుత్వానికి లాభమే. ఆశ్చర్యపోతున్నారు కదా. మనం ఓట్లేసి మనకు డ్యామేజ్ జరుగుతుంటే ప్రభుత్వానికి లాభం, వివిధ రకాలుగా లాభం. మన జీవితం ప్రభుత్వానికి శిస్తు కట్టడానికే పుట్టినట్టుంది. 12 లక్షల రాయితీ ఒకవైపు చాలా రిలీఫ్, అంటే మనకు అనుకోని విధంగా వీళ్ళు ఇస్తున్న కానుకలాగా ఉంటుంది. మనం అనుకోని కూడా 10 ఏళ్ళు సాధించలేకపోతున్నాం. అది గమనించండి. 10 ఏళ్ల క్రితం ఇది వచ్చింటే మా దగ్గర ఎంత డబ్బు ఉంటుండే? ఆ డబ్బు కోల్పోయినట్టే. కానీ మనం ఏమనుకుంటున్నాం? మన అదృష్టం బాగుండి మన విన్నపం విన్నారు అనుకుంటున్నాం. అదే మిడిల్ క్లాస్ చేస్తున్న ప్రాబ్లం. ఈ 12% రాయితీ కాగానే గట్టి నిఘా పెట్టి మనకు సంబంధించిన ఏ విషయం పైన జిఎస్టి పెరుగుతుంటే ఇదే విప్లవాత్మక సోషల్ మీడియాలో
విరుచుకుపడండి, రిలాక్స్ కాకండి. ఒక్కసారి రిలాక్స్ అయ్యారా 12 లక్షలపై మనకు రాయితీ, మోదీ దేవుడు, సీతారామన్ మా పిన్నితో సమానం అన్నారా, మీ ఖేల్ ఖతం. అంటే దానికి కూడా పూర్తి స్కెచ్ చేసుకొనే ఈ గుద్దుండు. మీరేం తక్కువ అంచనా వేయకండి. ఆల్రెడీ మన డ్రాయర్పై చేయబడ్డది కదా. మనం అటు ఇటు చూసినాం అనుకోండి, బనియన్ బాగుంది, విఐపి బనియన్ ఇచ్చిండు అని ఇటు అన్నామనుకోండి, కింద ఉండదు. జాగ్రత్తగా నా ఎగ్జాంపుల్ని పక్కా పాటించండి. నేనేం ఆషామాషి గలీజ్ ఎగ్జాంపుల్ ఇస్తలేదు. మీతో జరిగేది ఇదే. ఎప్పుడు పైన చూసుకోకండి, పైన పటారమే, లోన లొటారం కాదు. ఈసారి కింద చాలా ఇంపార్టెంట్, కింద చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీకు టైం ఉన్నప్పుడేలా ఒక్కసారి కింద చూసుకుంటా ఉండండి. మీరు ఏదో స్లోగా కోల్పోతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్పై ప్రభుత్వం చేయబోతున్న వింతలను మీరు కొన్ని 2-3 నెలల్లోనే అనుభవించక తప్పదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మీ కింది భాగంపై చేసే దాడి ఎలా ఉంటుందో మీ కళ్ళారా చూడండి, నిఘా పెట్టి జాగ్రత్తగా ఉండండి అని అందరినీ కోరుతూ ఉంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎగ్జాంపుల్ని మాత్రం మరోలా భావించకుండా తప్పకుండా కింది వైపు చూసుకుంటూ ఉండండి అని కోరుకుంటూ నమస్కారం.